ఈనాడు ప్రతి ఒక్క స్త్రీ కూడా ఉద్యోగం చేస్తున్న, రాజకీయం చేస్తున్న, ఒక పదవిలో ఉన్న దానికి కారణం సావిత్రిబాయి పూలే గారే. ఆమె లేకపోతే మనుస్మృతిలో ఆడవాళ్ళు ఇంటికి పరిమితమై ఒక విషయంలో ఉన్నటువంటి మనుస్మృతిలో ఈమె ఒక ఫైటర్గా ఈమె ముందుకు సాగి ఒక విద్యను అనేది ఈమె స్టార్ట్ చేసింది. అందువల్లే 1997లో భారత ప్రభుత్వం అనేది అధికారికంగా నిర్వహించింది. భారతదేశంలో ముందుగా శంకరాచార్య గారు కూడా పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాం. మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అండ్ ఉప సర్పంచ్ గారు ఇద్దరు కలిసి సావిత్రిబాయి పూలే గారికి పూలమాలచని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అందరూ చెప్పకూడవలసిందిగా. సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతిని పురస్కరించుకొని గ్రామ పంచాయతీలోని గాంధీభవన్లో మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ మేజర్ శంకరయ్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనేక మంది ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వంలో ఆనాడు చదువుకోవడానికి బయటకు రావడానికి అవకాశం లేనటువంటి ఆ సందర్భంలోనే ఈమె ఒక ఫైటర్గా మారి అందరినీ సమకూర్చి విద్యను అభ్యసనం చేశారు. అయితే సావిత్రిబాయి పూలే గారు విద్యను బోధించడానికి స్కూల్ పెట్టినప్పుడు 1840లో జనవరి 1న మొట్టమొదటిసారిగా ఈమె విద్య అనేది ప్రచురణ చేసింది భారతదేశంలో. ఒక్కొక్క చిలుకై ఒక సముద్రం అయినట్టుగా ఈమె 2 సంవత్సరాల్లోనే 20 స్కూళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేసి అనేక మందికి ఆదర్శంగా తెలిసింది. ఈమె పాఠశాలకు వెళ్ళి చదువు చెప్పే తరుణంలో అనేక మంది అగ్రకులాలు వాళ్ళ ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి ఆ క్రమంలో ఈమె పైన బురద కానీ పేరుతో ఈమెను కొట్టి అనేక రకాలుగా అవమానించేవారు. ఈమె స్కూల్కి వెళ్ళడంలో 2 చీరలు తీసుకొని పోయి ఈమె బురద వెళ్ళిన చీరను పక్కన పెట్టి వేరే చీర కట్టుకొని మళ్ళీ వచ్చినప్పుడు ఎలా అయినా నా పైన దాడి చేస్తారు కదా అనేసి మళ్ళీ బురద చీర కట్టుకుని ఇంటికి పోయి అటువంటి ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి క్రమంలో దేశం గర్వించదగ్గ స్థాయిలో నేనందరూ స్త్రీలు ఉన్నటువంటి కారణం సావిత్రిబాయి పూలే గారు మాత్రమే. దీని కొరకు ఆమె చేసినటువంటి క్రమక్రమ అభివృద్ధి నేడు స్త్రీలందరూ కూడా పురుషులకు సమాన రీతిలో ఉద్యోగం కానీ, రాజకీయం కానీ, వ్యాపారం కానీ క్రమక్రమంగా ఈ దేశానికి ప్రధానమంత్రి అయి ఇందిరాగాంధీ గారు కూడా ఈ దేశాన్ని ప్రధానమంత్రిగా శాసించేటువంటి స్థాయిలో ఉందంటే దానికి కారణమే సావిత్రిబాయి పూలే గారు. అందులో చెప్పబడి అయితే సావిత్రిబాయి పూలే గారు ఒక మనిషి నేను మాట్లాడడం కాదు, పెద్దలతో పుట్టింది. అప్పుడు ఏం జరిగిందంటే మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరూ కూడా బానిస బతకాలి. వాళ్ళకు ఏది శ్రమ ఖాళీ, మనం పైసలు లేకుండా శ్రమ చేయాలి, రావాలి, మనం చదువుకోవద్దు. అప్పుడున్నటువంటి కొన్ని సమాజంలో అట్టడుగు కొంచెం అగ్రవర్ణ కులాలు అనేవి మనం చదవలేవు. అయితే వీమి కూడా చదువు రాకుండే వాళ్ళ జ్యోతిలో పూలే దగ్గర చదువు నేర్చుకుని వాళ్ళ హస్బెండ్ దగ్గర అప్పుడు కుల వివక్ష ఉండే, అంటరానితనం ఉండే, చదువుకోవద్దు మీరు ఉండే. వాటన్నిటిని కూడా దూరం చేసి వాళ్ళతో మాట్లాడి అందరిని దగ్గర తీసి మహిళలు చదువుకుంటేనే ఈ సమాజం అనేది డెవలప్ అవుతుంది. ఇంట్లో ఇల్లాలు చదువు ఇంటికి వెళ్ళి అనేది ఎట్లా అంటారు, మగ పిల్లగాడు చదివేదానికన్నా ఆడపిల్ల చదివితే ఇల్లు బాగుపడుతుంది అని చెప్పేసి ఆమె అందరినీ చేర తీసుకొని చదివిపించి ఈరోజు మన దేశం ఈరోజు ఇంతవరకు వచ్చింది అంటే, ఈరోజు మహిళలందరికీ గౌరవం లభిస్తుందంటే ఫస్ట్ మనకు ఈమె చేసిన శ్రమ, ఆమె చేసిన కృషి ఫలితమే ఇంతవరకు వచ్చింది. మరి అదేవిధంగా ఇక మా గ్రామ పంచాయతీగా రీసెంట్గా ఎన్నికైన పంచాయతీ కార్యవర్గానికి ఆదర్శ యువజన సంఘం తరఫున స్వాగతం చెప్తున్నాము, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి మనకు ఈ సమావేశంలో మాట్లాడదో తెలియదు కానీ మీ అందరి పర్మిషన్తోనే టేక్మాల్ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి సార్. ఒక్కొక్కటి ప్రియారిటీ వైజ్గా కానీ మనం ఈ హాస్పిటల్ విషయంలో కానీ కొద్దిగా ఫాలోఅప్లో పెట్టండి సార్. పారిశుద్ధ్యం విషయంలో, స్ట్రీట్ లైట్ల విషయంలో, మన విద్య విషయంలో మరి మీరు ఎంతోమంది విద్యార్థులను చేరదీసి విద్యాబుద్ధులు నేర్పి ఎంతో దేశానికి అందించినటువంటి జ్ఞానము ఉపాధ్యాయులు మీరు ఉన్నారు కాబట్టి ఈ టెక్నాలజీ సమస్యలు అనేవి మీకు ఎంత ఛాలెంజింగ్ కాదు సార్. అనేక సమస్యలను 1 by 1గా చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి మరి ఇక్కడ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా సెలవు తీసుకొని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాడు మన భారతదేశంలో మొట్టమొదటి పంతులమ్మగా ఈరోజు పేరు ప్రఖ్యాతిగాంచిందంటే సావిత్రిబాయి పూలేనే. ఎందుకంటే
వారి భర్త దగ్గర ఆమె చదువును అభ్యసించి కుల మతాలకు అతీతంగా కుల భేదాలు తేడా లేకుండా ఏ ఎస్టీ బీసీ ఓసీ మైనార్టీ అని లేకుండా చదువులమ్మ తల్లి అంటే మా గురువు గారు కూడా సుధాకర్ సార్ గారు ఉన్నారు. మరి స్కూల్లో పోతే అక్కడ ఏ కుల మత భేదం ఉండదు. ఆ సార్ దగ్గరనే మేము కూడా అందరము చదివి నేర్చుకొని ఒక్కొక్కరు కూడా ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి చాలా ఉన్నారు. మరి అదే రకంగా మరి ఆ విద్య ఎక్కడైతే ఉన్నదో ఆ జ్ఞానం అసంటిది సుధాకర్ సార్ వారి ఆ జ్ఞానంలో ఉంది. ఆ జ్ఞాని పనులను కూడా జ్ఞానవంతులను చేసి తీర్చిదిద్దినటువంటి మరి సార్ కూడా మన ముందులే ఉన్నాడు. సార్ గారు లేకపోతే మిగతా ఎన్నో చెప్పుకుంటుండే, కానీ చదువులమ్మ తల్లి కోసం చాలా ముఖ్యంగా వివరించడానికి మన ముందే ఉన్నారు. మరి ఈరోజు మహిళలు చదువుకుంటే వారికి బానిసత్వం కాకుండా వారు కూడా ముందుకు వెళ్ళాలి, సమాజంలో ఇంకా ముందర ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనే ఉండాలి. ఎప్పుడు బానిసత్వం చేయాలన్నా, ఇంట్లో పని చేయాలన్నా, బయట చదువుకుంటే కూడా ఒక ఉద్యోగస్తురాలు అవుతుంది, ఒక కలెక్టర్ అమ్మ అవుతుంది, ఒక ఎంఆర్ఓ అమ్మ అవుతుంది. వారి చేతి కింది కూడా ఎంతో మంది అమ్మ నా పని చేయాలంటే మరి మగవాళ్ళు కూడా అక్కడ ఉండి కూడా మీకు ఆ శక్తి వస్తుంది అనేసి ఆ చదువులమ్మ తల్లి మీకు అవకాశం కల్పించింది. దానికి అనుగుణంగా ఇవాళ ఎంతో మంది మహానీయులు చాలా మంది ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా మరి ఆయన రాసిన రిజర్వేషన్ ఫలాల వల్ల ఇలా వార్డ్ మెంబర్ కాడికి రుజువు చేస్తే రాష్ట్రపతి వరకు కూడా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినటువంటి రిజర్వేషన్ లో ఇలా బీసీ రిజర్వేషన్ వస్తే మా గురువారెడ్డిలు ఒక సర్పంచ్గా భారీ మెజార్టీతో మంచి ఎన్నికైనందుకు ఇలా రిజర్వేషన్ తోని బిహెచ్ఎల్ ఒక ఉద్యోగం చేస్తుండే బాలాజ్ అంటే ఇలా రిజర్వేషన్ కారణమే. మరి ఇలాగ చెప్పుకుంటూ పోతే మరి ఎందుకంటే మీరు పెద్ద మనుషులు కాబట్టి మన ఇంటిలో పోతే కూడా మన పిల్లలను బాగా చదివించి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. మరి ఎప్పుడు అమ్మ గారి ఇంటికి పోయి పాచి పని చేయు, ఎందాక పాచి పని చేస్తారు, ఎందాక బానిసత్వం చేస్తారు. లేదు నేను ముందుకు వెళ్తా, చదువుకుంటా, పైకి వెళ్తా, నా కుటుంబాన్ని పోషిస్తా, నేను ఈ మండలాన్ని పోషిస్తా, జిల్లాను పోషిస్తా, రాష్ట్రాన్ని పోషిస్తా, దేశాన్ని ఏల్తనే సత్తా ప్రతి ఒక్క కుటుంబంలో ఉండాలని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గాంధీ భవన్లో ఏర్పాటు చేసినటువంటి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఆదర్శ యువజన సంఘం అధ్యక్షులు శేషు గారికి, మరి మాజీ అధ్యక్షులు ఇన్స్పైర్ బాలరాజు గారు, ఎప్పుడైనా సరే ఇలాంటి కార్యక్రమాల్లో సామాజిక స్పృహ కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ మరి ఆదర్శ యువజన సంఘం ముందుంటుంది. వారికి వారి టీం సభ్యులందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి నేటి మా గురువర్యులు టేక్మాల్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సుధాకర్ సార్ గారికి, ఉప సర్పంచ్ శంకరయ్య గారికి, వార్డు సభ్యులు యాదయ్య, మరి ఆమె ఈ మహారాష్ట్ర రాష్ట్రంలో జన్మించి 1931 జాన్ 3 ఆమె జన్మదినం ఈరోజు. ఆనాడు ఆమె జన్మించినప్పుడు అప్పుడు పరిస్థితులు చూస్తుంటే బాల్య వివాహాన్ని ప్రోత్సహిస్తున్నప్పుడు ఆమె 9 సంవత్సరాల్లో వివాహం జరిగింది. జ్యోతిరావు గారి పూలతో ఆ బాల్య వివాహాన్ని ప్రోత్సహించేవారు. అసలు ఆ 9 సంవత్సరాలు పెళ్ళంటే లేదు, చిన్న పిల్లలు. మరి అలాంటి సందర్భంలో ఆమెకు బాల్య వివాహం జరిగింది. కాలక్రమేణా వారు పెద్దైన తర్వాత అప్పుడు చదువుకుందామంటే మన పరిస్థితులు ఆంగ్లేయ పాలనలో సామంతరాజులు, మన రాజులంతా సామంతరాజులు, మన ప్రజల దగ్గర మనం కప్పం వసూలు చేసి వాళ్లకు కట్టబెట్టేవాళ్ళు. ఆంగ్లేయుల చేతుల కింద మోచేతులు బతుకులు ఆ సందర్భాలలో సావిత్రిబాయి పూలే గారు బాగా ఆలోచన చేసిండ్రు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే సామాజిక స్పృహ లేదు. సామాజిక స్పృహ అంటే మనం ఉన్నత స్థాయిలో చదువుకోకూడదు, వీళ్ళని ఇలాగే వీళ్ళ శక్తిని యుక్తిని శ్రమదోపిడి చేసుకొని సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో మరి ఆంగ్లేయులు ఉండేవారు. ఎక్కడ ఎవరైనా తెలుగుతో చదువుకున్నారంటే వారిని అణచివేత చేసేవారు. మరి అలాంటి సందర్భంలో ధైర్యంతో మరి భర్త దగ్గరనే చదువులు నేర్చుకొని మొట్టమొదటి బాలికల పాఠశాల ప్రారంభించింది మరి సావిత్రిబాయి పూలే గారి. ఇప్పుడు బాలికల పాఠశాల అంటారు, ఇప్పుడు ఉండే కావాలి. 1940 క్రమంలోనే మరి బాలికల పాఠశాలను స్థాపించిన గొప్ప మహనీయురాలు, సామాజిక స్పృహగల మరి సావిత్రిబాయి పూలే గురించి ఎంత చెప్పినా మరి తక్కువే.
ఇలాంటి సందర్భంలో ఎన్నో అవమానాలను పోతుంది ఆమె. మరి చెప్పినట్టు 2 చీరలు పట్టుకొని పాఠశాలకు వెళ్ళేది. ఎందుకంటే వాళ్ళు రౌతులతో కొట్టి వాళ్ళు అవమానపరిచేది. అప్పట్లో చదువులు చెప్తే హుషారు చేస్తున్నారు అని చెప్పి ఆంగ్లేయుల పాలన బొక్కాల మోచేతి దాటాలు ఆమెను అవమానించేవాళ్ళు. అయినా సరే ఏమన్నా కానీ నా విద్యార్థులకు మాత్రం నేను ఈ స్థితిలో కనిపించకూడదని బస్తలో ఒక చీర ఇంకోటి పెట్టుకొని బురద కొట్టిన ఏది కొట్టినా పోయి దగ్గరికి పోయినాక మళ్ళీ ఫ్రెష్ అప్ అయి మళ్ళీ ఇంకో చీర కట్టుకొని ఆమె అవమానాలు విద్యార్థులకు కనిపించేది కాకుండా మరి ఆమె ప్రవర్తించాక అప్పుడే అంత గొప్ప పోరాట యోధురాలు ఆమె. మరి అలాంటి యోధురాల గురించి మరి ఎంత చెప్పినా తక్కువే. ఆ రోజుల్లో బాల్య వివాహాలు అవుతుండే, చిన్నప్పుడే స్త్రీలు గర్భవతులవుతుంది, ఎన్నో సందర్భంలో భర్త చనిపోతుంది. వాళ్ళ పరిస్థితి ఏంటంటే వర్ణనానితం. ఆ భర్త చనిపోయిన తర్వాత ఆ మహిళలు ఏవైతే గర్భిణులు ఉంటారో వాళ్ళని సంఘంలో తిరిగిచ్చింది ఆ రోడ్డు మీద. ఎక్కడో మారుమూల ఊరవతలు బతకాలి, వారికి తిండి గింజలు దొరికే పరిస్థితి లేనప్పుడు అలాంటి వారి చదువుల తల్లి పూలే గారు మరి ఆ రోజుల్లో ఎంతో కష్టపడి చదివి మరి మహిళలకు చైతన్యపరిచిన వ్యక్తి. మరి మహిళలు మరి మగవారితో పోటీతో మరి మేము కూడా చదవాలి, మహిళలు కూడా చదవాలని ఒక రూపకల్పనతో మరి ఒక పట్టుదలతో మరి మహిళలు కూడా చదివితేనే ఇప్పుడు మన కుటుంబం కానీ మన దేశం కానీ బాగుపడుతుందనే ఉద్దేశంతో ఎన్నో కష్టాలు ఓర్చి మరి చదువుకొని మరి చదువు నేర్పించి మరి ఇంతకుముందు చెప్పినట్టు బాలికల పాఠశాల నిర్వహించడం నిజంగా గొప్పతనం. మరి ఆ రోజు సేవ చేసింది కాబట్టి ఈరోజు గుర్తించుకొని మనం ఈరోజు జయంతిలో అవి చేస్తున్నాం. ఇక ముందు కూడా పూలే గారి ఆధ్వర్యంలో ఏ ఆశయాలు ఉన్నా మనం నెరవేర్చే వాటికి మన యువజన సంఘాల పైన ఉంది, మన యూత్ పైన ఉంది. మరి ఇక ముందు ఏ కార్యక్రమమైనా ముందుకు తీసుకుపోవాలి. ప్రతి జయంతులు కానీ ఏవో కానీ ఆదర్శవంతంగా చిన్న విన్నపం. మరి ఏ జయంతులు మిస్ కావద్దు, అందరూ మహనీయుల జయంతులు నిర్వహిస్తాం. మరి అందరూ సహకరించాలి. అందరూ పార్టీలకు అతీతంగా అందరిని పిలిచి ప్రతి జయంతి ప్రతి మహనీయుల నాయకుని జయంతి చేద్దాం. ఇదే గాంధీభవన్లో చేద్దాం. మరి ఈ సూచికను మరి విద్యార్థులు కానీ మరి ఆదర్శ సంఘ సభ్యులు కానీ మరి వారికి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. మనం జన్మదినం చేస్తున్నామంటే చాలా సంతోషం ఉంది. మరి ఆ జమానాలో అంటే సుమారు 200 సంవత్సరాల క్రితం 195 సంవత్సరాల క్రితం ఆమె జన్మించి మరి ఆమె ఆ అంకిరాని గణం మరి అప్పుడు లా లేకుండే మనస్ఫూర్తి అనేది లా ఉండేప్పుడు ఆ లా ప్రకారం ఆడపడుచులు ఎవరు ఇంటి బయట పోవద్దు, చదవవద్దు అనే ఉద్దేశంతో ఆ జమాన్లో మరి అట్లా ఉన్నప్పుడు ఆమె బయటికి వచ్చి ఆడపిల్లలకు కూడా హక్కులు ఉన్నాయి, వాళ్ళు కూడా చదవాలి, వాళ్ళు కూడా సంస్కృతి నిలవాలి, వాళ్ళు కూడా బయటకు రావాలి. ఒక ఆడపడుచు చదివితేనే మరి వాళ్ళ సంతానం అనేది కుటుంబానికి మంచి ఉంటుంది అనే ఉద్దేశంతో ఆమె ఆ జమాన్లో అంత పెద్ద పని చేసిందంటే చాలా పుణ్యాకం. మరి అదేవిధంగా ఈరోజు నిజంగా ఆదర్శంగా తీసుకుంటే ఇప్పుడు మా ఇంట్లోనే నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, ఒక కొడుకు ఉన్నారు. 2 ఆడపిల్లలు కూడా ఒక ఆమె చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నది CA, మరి ఒక ఆమె MBBS. అంటే వాళ్ళ పుణ్యమే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ జమానా వాళ్ళు ఆ విధంగా చేసింది కాబట్టి మనం ఈరోజు స్వతంత్రంగా పిల్లలు చదువుతున్నాము. వాస్తవంగా మరి ఆమె చేసిన కృషితోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మరి మనకు హక్కులు ఇప్పించి ఈరోజు మనం స్వతంత్రంగా ప్రతి పని చేసుకుంటున్నాం. కాబట్టి చాలా సంతోషంగా ఉంది, చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మరి ఈ విధంగా మనం అందరం కలిసి ప్రతి ఒక్క పెద్దల పనులు ఇటువంటి పెద్దల పుణ్యం చేసిన పనులు మనం వాళ్ళ జన్మదినాలు కానీ ఏదైనా వాళ్ళ ఉంటే మనం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చింది. మన భారతరత్న ముద్దుబిడ్డ మన సావిత్రిబాయి పూలే గారు ప్రత్యేకంగా మహిళల కోసం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి మహిళలు చదవాలి, మగవాళ్ళు కూడా ఎంత ముందుకు సాగుతారో చదువులా ఆడవాళ్ళు కూడా అదే స్థితిలో చదవాలి అనే ఉద్దేశంతో మొట్టమొదట జనవరి 3న
1831 మహారాష్ట్రంలోని చిన్న సితారా అనే జిల్లాలో చిన్న గ్రామంలో ఆమె జన్మించింది. అయితే ఆమె ప్రత్యేకంగా మొట్టమొదటి మన భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఆమె బిరుదు పొందింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనమే కాకుండా మన మహిళలు కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో మన మహిళలు ఎక్కువ విద్యను అభ్యసిస్తుంది. కాబట్టి ఈ మహిళలు ఇప్పుడు ఉద్యోగాలు కానీ మహిళలకు ఉద్యోగాలు కానీ సాటి పురుషులకు ఎంత ఉద్దేశంగా ఉద్యోగాలు ఉన్నాయో మహిళలకు కూడా అదే ఉద్దేశంలో చదువు ఉండాలనే ఉద్దేశంలో ఆమె కృషి అట్లా చేసింది. మనం కూడా మన పిల్లలు కూడా ఇంట్లో కూడా మన చిన్న పిల్లలు కానీ ఆడపిల్లలు పుట్టిందంటేనే బాధపడుతున్న కొంతమంది వాళ్ళకి ప్రత్యేకంగా ఏం చెప్తున్నారంటే ఈరోజు దానికి ముఖ్యమైన కారణం ఈ అమ్మ సావిత్రమ్మ పూలే గారు. అయితే ఈ రోజు నుంచి కానీ ఎవరైనా సరే ఆడపిల్లలు ఇంట్లో ఉన్నా బడికి పంపడం మన బాధ్యత. ఆడపిల్లలకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మన పంతులమ్మ చేసిన కృషితోటి ఇప్పుడు కూడా మన ఇంట్లో ఎంత ఆడపిల్లలు ఎంతమంది ఉన్నా బడికి పంపించే బాధ్యత మనం శ్రద్ధగా వహించాలి. అది ప్రత్యేకంగా ఈ మహిళలకు ప్రత్యేకంగా, ఎందుకంటే మన పురుషులే ముందడుగుతున్నారు కాదు, మన ఆడపిల్లలు కూడా పురుషుల సరిగా పోటీతత్వంగా చదువుకున్నారు. దానికి కారణము ఈ సావిత్రమ్మ. అయితే ఆ అంబేద్కర్ గారు కూడా ఈ మన దళితుల కోసం కానీ కార్యక్రమం చదువుల తల్లి ఆడపిల్లలకి ఈనాడు మనం పొందుతున్నటువంటి ప్రతి గౌరవానికి ప్రతిష్టకి కారకురాలైనటువంటి మన తొలి ఉపాధ్యాయురాలు మొట్టమొదటి విద్య ఆడపిల్లలకు చెప్పించాలి అని మొదటిగా ఆ తొలి అడుగు వేసినటువంటి ఆ చదువుల తల్లి సావిత్రి పూలే గారి యొక్క పుట్టినరోజును ఇవాళ మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంలో ఇంత దివ్యంగా కార్యక్రమాన్ని రూపొందించి మనందరినీ ఒకచోటికి చేర్చి విద్య యొక్క ఆవశ్యకతను మనకందరికీ తెలియజేయడానికి కంగణబద్ధులైనటువంటి యువజన సంఘ ఆదర్శ యువజన సంఘ బాధ్యుల అధ్యక్షులు సెక్రటరీ గారు మిగిలిన కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గ్రామం యొక్క ప్రముఖులు మా ప్రియమైనటువంటి మా విద్యార్థులు అంటే ఇవాళ సమాజాన్ని నడుపుతున్నటువంటి నాయకులు విద్యార్థులు నా పిల్లలందరికీ అంకితం తప్ప ఇతరత్ర కాదు. ఇక విషయానికి వస్తే 1831 అంటే ఇంచుమించుగా 7200 సంవత్సరాల ఆ కాలంలో అప్పుడు ఆడపిల్లలు చదువుకోవడం అనే మాట లేదన్న. చదువు కానీ పాఠశాలకు రావడం కానీ ఆ పరిస్థితుల్లో పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. దళితులు, అణగారిన వర్గాలు, పేదలు, బడుగు బలహీన వర్గాలందరినీ ఒక సరి అయిన చూపుతో చూసే కాలం కాదని, అగ్రవర్ణాలు ఉన్నత స్థాయిలో బాగా ఉన్నవాళ్ళు వాళ్ళు మాత్రం చదువుకొని వాళ్ళు సంస్కారవంతులే, మిగిలిన వాళ్ళు మిగిలినటువంటి ఈ వర్గాలన్నింటినీ పూర్తిగా అడుగుపెట్టి ఏమన్నా ఆ కింద స్థాయిలో నిమ్న స్థాయిలో ఉంచిన రోజులు. ఆ కాలంలో ఆడపిల్లలకు విద్య యొక్క ఆవశ్యకత ఏంటి, వాళ్ళు చదువుకొని ఏం చేయగలుగుతారు, వాళ్ళు చదువుకు లేకుండా ఉంటే ఎంతకాలంగా ఎన్ని గురవుతున్నారు, ఎన్ని రకాలుగా నష్టపోతున్నారు. వాళ్ళకి అసలు విద్యనే లేకపోతే వాళ్ళు ఉంటే ఏంటి, వంట చేయడానికి మన వంట మనుషులుగా లేదా వాళ్ళకు సేవలు చేయడానికి ఎటువంటి స్త్రీలుగానే తప్ప వాళ్లకు
ఏ విధమైనటువంటి ఎంకరేజ్మెంట్ కానీ వాళ్ళకు ప్రోత్సాహం కానీ వాళ్ళను మనతో సమానమే కదా అనేటువంటి భావనలు లేని కాలంలో 1831 జన్మించిన ఈ అమ్మ 9 సంవత్సరాలకి అప్పుడు ఎట్లా ఉందంటే ఆ పరిస్థితిలో అష్టవర్షే భవతి కన్య అంటే 8 ఏళ్ళకి అమ్మాయిని పెళ్లి చేసేయాలి. ఆ తల్లిదండ్రులు వాళ్ళకి అయ్యక అప్పచెప్పినాం, ఇక వాళ్ళు చూసుకుంటారు, కన్యాదానం చేసినాం అన్నట్టు పరిస్థితుల్లో రోజుల్లో 9 సంవత్సరాలకే ఈ అమ్మ కూడా పెళ్ళయింది. భర్తనే జ్యోతిరావు పూలే గారు ఈమెలో ఉన్నటువంటి ఆ చిన్న వయసులోనే ఆమెకున్న విద్య పట్ల ఉన్న అభిరుచిని, ఆమెకున్నటువంటి ఉత్సాహాన్ని పరిశీలించి ఆ తల్లికి ఆమెనే భర్త, ఆమెకు భార్యకి మొట్టమొదలు అప్పటి వరకు ఆమె అక్షరాస్యవంతం కాదు, పాపం చదువుకోలేదు. ఈయన చదువు చెప్పించి భర్త భార్యకు చదువు చెప్పించి ఆమె 17 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆమె ఒక స్థాయికి వచ్చి ఎవరో పోయి ఎక్కడో చదవడం ఏంటి? ఇవాళ ఆడపిల్లలకంటే అసలు చదువు అనేదే లేదు. ఆడపిల్లలు ఏం చేస్తున్నారు? వంట చేసి పెట్టాలి, బట్టలు ఉతుకు పెట్టాలి, వాళ్ళకు సేవ చేయాలి. దీనికోసమే ఆడపిల్ల తప్ప ఆమె సమాజంలోకి వచ్చి 10 మందిలో మాట్లాడి తనకున్నటువంటి ఆలోచనలు, తన భావనలు చెప్పేటటువంటి మాట కాదు కదా. వాళ్ళను అంత అనగాసి పెట్టిన రోజుల్లో మొట్టమొదటి ఒక 6 విద్యార్థులతో ఆమె చేతనే పాఠశాల ప్రారంభమైందమ్మా. ఇది మొత్తం పూనాలో, మహారాష్ట్రలో జరిగింది. ఆ విధంగా ప్రారంభించినటువంటి ఆ పాఠశాల క్రమక్రమాభివృద్ధి, దినాభివృద్ధి చదువుతూ ఒక 2 సంవత్సరాలు లేక 5 సంవత్సరాల్లో కొన్ని వందల పాఠశాలలు ప్రారంభమై అక్కడ ఆడపిల్లలకు విద్య యొక్క ఆవశ్యకత ఏంది, స్త్రీలకు విద్య యొక్క ఆవశ్యకత ఏంటని ఆమె చాటి చెప్పినటువంటి గొప్ప సంఘ సంస్కర్త. మనము ఇవాళ ఈ అమ్మ మనం రాజ్యాంగం ప్రకారం మన పూజ్య అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ రచన ఫలితంగా లబ్ధి పొందుతున్నటువంటి ఈ అవకాశాలన్నీ కూడా ఆనాడు అమ్మ మనకు ప్రసాదించిన వరాలు, గొప్ప వరంగా భావిస్తాం. మన రైట్ ఉంది, 33% మనకు రావాలి. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఎక్కడ వెళ్ళినా ఇప్పుడు మా చిన్న తమ్ముడు సోదరుడు చెప్పిండు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి అయితే 2 అమ్మాయిలు 1 మెడిసిన్ కంప్లీట్. అదంతా సింపుల్ కాదమ్మా. ఒకరు CA చదువుతుంది, వాళ్ళందరంటే 2 కూడా జిల్లా స్థాయిలో ఉండే అధికారి యొక్క స్థానం అది. అంతవరకు చదివింది. ఎందువల్ల అంటే ఇలాంటి వాళ్ళ యొక్క ఆదర్శాన్ని తీసుకొని మన పిల్లలు ఎందుకు సంస్కరించబడవద్దు, మన పిల్లలు ఎందుకు చదువుకోవద్దు, మన పిల్లలు రేపు సమాజంలో 10 మందికి సహాయం చేయొద్దు, ఆ విధంగా రావడం. ఎందుకంటే ఇప్పుడు మనం అంటున్నాం, మొట్టమొదటి అంటున్నామా, మదర్ అంటే తల్లి పిల్లలకు మొదటి విశ్వవిద్యాలయం అంటమ్మా. మదర్ ఇస్ ద ఫస్ట్ యూనివర్సిటీ ఫర్ చైల్డ్ అంటాం. ఒక శిశువుకు, ఆ పాపకు, పుట్టినటువంటి చిన్న పాపకు మొట్టమొదటి స్కూల్ ఏంటంటే కన్న తల్లి. అమ్మ నుంచే నేర్చుకుంటాడమ్మా. వస్తే స్కూల్లోకి వచ్చి కూర్చోబెట్టి అవన్నీ లేదు. ఇప్పుడు వచ్చింది మనం పంపుతున్నాం 3 ఏళ్లకు 4 ఏళ్లకు, కానీ మొదటి నుంచి చేసిందంటే అమ్మ నుంచి నేర్చుకున్న వాళ్ళే. కొన్ని మహాత్మా గాంధీ గారు, ఏ జాతిపిత మనకు మొత్తం తన అంకితమై జాతిపిత అయిన గాంధీ గారు కూడా ఆయనలో ఉన్నటువంటి ఎదుటివాళ్ళ పట్ల ప్రేమ కానీ, అహింస కానీ, ఇవన్నీ కూడా ధైర్యం కానీ, పట్టుదల కానీ, ఓర్పు కానీ, ఇవన్నీ కూడా తల్లి వల్లనే సంక్రమించింది. అంటే ఆ తల్లి నుండి అంత మనం నేర్చుకోవచ్చు. నేర్చుకొని నిజ జీవితంలో అంత గొప్ప వాళ్ళం అవడం అవకాశం. దీనికి ప్రధానమైన కార్యం ఏం కావాలి? అన్నింటికీ ఇంత లేనివాడు, విద్య లేనివాడు ఇంత పశువు అన్న ఒక సామెత ఉంది మనకు. విద్య లేని చదువు లేదనుకుందాం, చదువు లేకపోతే మనకి ఇక సంస్కారం కూడా రాదు లేదు అని
వాళ్ళు ఒక రోజు అనుకునే రోజులు ఉండే, కానీ అది కాదమ్మా. ఇప్పుడు ఏమంటున్నామంటే ఎడ్యుకేషన్ ఇస్ ఎవ్రీథింగ్. ఎడ్యుకేషన్ అంటే విద్య ఒకటి ఉంటే సర్వం ఉన్నట్టే. సమాజంలో తాను ఒక్కడు వెలగడం కాదు. మనం ఇప్పుడు చూస్తున్నాం, సూర్యుడు ఉన్నాడు, ఒక్కరిండే మనం ఎంత విశ్వం అంతా వెలుగుతున్నాము. మన ఇంట్లో సంధ్యాకాలం అయింది, సాయంత్రం అయింది, ఒక చిరు దీపం చిన్నగా ఉంటుంది, ఆ దీపాన్ని వెలిగిస్తే ఉన్న చీకటి అంతా వెళ్ళిపోతుంది. మనం ఏ వస్తువు చేసినటువంటి సేవలు ఎలాంటివో మనం చర్చుకుంటూ ఉంటే బాగుంటుంది. మరి ఆ రోజుల్లో 19వ దశకంలోనే మరి బాలికలకు, నిమ్న వర్గాలకు, దళితులకు విద్యను అందించాలనే సదుద్దేశంతో మరి ఆమె కన్ను కట్టుకొని ముందుకెళ్ళింది. ఆమె విద్యను అందించే విషయంలో పడికెళ్తూ సంవత్సరం ఆమె జయంతి సందర్భంగా నేను ఒక వ్యాసం చదివాను పేపర్లో. ఆమె బడికెళ్తుంటే బురద చల్లేవారు, అంటే అది నచ్చనివారు. దళితులకు విద్య వద్దు, బాలికలకు విద్య వద్దు, నిమ్న వర్గాలకు, నిరుపేదలకు విద్యను అందించవద్దు అనే ఉద్దేశంతో బురద చల్లింది. ఆమె బడికి వెళ్ళి చీర మార్చుకొని విద్యను అందించింది. మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ అదే బురద చీరతో ఇంటికి వెళ్ళేవారు. మరి ఇన్ని కష్టాలు అనుభవించి ఇద్దరు దంపతులు, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, అలాంటి పుణ్య దంపతులు మన భారతీయ. ఆమె మరణంలో కూడా సేవ కనిపించింది. అప్పట్లో గత్తలు అంటున్నట్టు ప్రేమ నేనైతే చూడలేదు, కానీ ఊరికి పెట్టి ఎక్కడ నువ్వు బయట గురి చేసుకుంటున్నాను. ఆ మూమెంట్ కూడా ఆమె లేదు వ్యాధిగ్రస్తులకు సేవలు అందిస్తూ అదే దానితో ఆమె చనిపోయింది. అంటే ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా సేవే భాగ్యం అని ఆ దంపతులందరూ మరి ఆ విధంగా చేసారు. మరి వాళ్ళని స్మరించుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు ఇస్తున్నందుకు మన ఆదర్శ విద్యా సంఘం సభ్యులు, చేసి చిన్న మా మిత్రుడు బాలరాజు, సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ధన్యవాదాలు. ఆదర్శ విద్యా సంఘం అధ్యక్షుడు, కార్యదర్శి, మరి సభ్యులందరికీ కూడా అభినందనలు. అలాగే ముఖ్యంగా మన గ్రామ పెద్దలు, మన దార్శనికత భారతదేశంలో అందరికీ తెలుసు. ఆమె గొప్పతనం, ఆమె విద్యా వికాసం కోసం ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా భారతదేశంలో మానవ వికాస జ్యోతుల్లో ఈ ఆదర్శ దంపతులు, ఈ పుణ్య దంపతులు సేవ శ్లాఘనీయం, ప్రశంసనీయం, అభినందనీయం. ఆ రోజుల్లోనే విద్యకు దూరమై, విద్యకు వెలిగై, విద్య చదువుకు దూరంగా ఉండాలని భావిస్తున్నటువంటి ఆ సమాజంలో వీళ్ళు ఒక వెలుగు రేఖయ్యారు, ఒక కాసు రేఖయ్యారు. ముఖ్యంగా బాలికలకు విద్య అవసరం. ఎంతోమంది సమాజంలో విద్యార్థులకు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ కూడా ముందుకు వచ్చి ఒక పాఠశాలను ఏర్పాటు చేసి, పూణేలో ఉన్నటువంటి ప్రాంతంలో పాఠశాలను ఏర్పాటు చేసి విద్యా వికాసానికి పాటుపడ్డారు. ముఖ్యంగా అసలు ఈ విద్య నేర్చుకోవడం అంటే అసలు ఆసక్తి అనేది లేకుంటే సావిత్రిబాయికి. కానీ జ్యోతిరావు పూలే తన భార్యకు విద్య నేర్పించాలి, తన భార్యకు విద్య నేర్పిస్తే సమాజానికి కొంతైనా ఉపయోగపడుతుంది అని చెప్పేసి తన భార్యకు విద్యను నేర్పించి స్వయంగా ఒక పాఠశాలను స్థాపించారు. తదనంతరం ఆ పాఠశాల ఎంతో మందికి వెలుగునిచ్చింది, వెలుతురునిచ్చింది, విద్యను నేర్పించింది. ఇందులో సావిత్రిబాయితో పాటు షేక్ ఫాతిమా అనే మహిళ కూడా ఇద్దరు కలిసి పాఠశాల ముందు నడిపించారు. ఇప్పటికీ మహారాష్ట్ర వెళ్తే ప్రతి ప్రభుత్వ కార్యాలయాలకు కావచ్చు, ఇంకా అక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలకు కావచ్చు, సావిత్రిబాయి పేరునే బోర్డులు కనిపిస్తాయి. అంటే అంత గొప్ప వ్యక్తులు కాబట్టి ఈరోజు వాళ్ళు సగౌరవంగా వారిని గౌరవించుకుంటున్నారు.
మనం కూడా అటువంటి వాళ్ళ అడుగుజాడల్లో ముందుకు సాగుతూ విద్యా వికాసం కోసం పాటుపడాలి. ముఖ్యంగా ఇది ఏమైనా అందరూ ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే విద్యా వైద్యానికి ఫస్ట్ ప్రియారిటీ ప్రాప్యతకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మా ఆదర్శం సంఘం ఇటువంటి కార్యక్రమాలు ఉంటుంది సార్. మీరు సహాయ సహకారం ఉంటే ఇంకా ప్రోగ్రాము అధిక పెద్ద మొత్తంలో సార్. ఏదైనా సరే మన టేకల్ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి వచ్చిన కోరిక సార్. ప్రజలు మంచి అవకాశం ఉంది, మనకు అవకాశం సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా మన టేకల్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ఆశిస్తున్నాం సార్. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఇచ్చేసిన అందరికీ మా ఆదర్శ జనసంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. ఇటువంటి ఏ ప్రోగ్రామ్ అయినా సరే మీ సహాయ సహకారం ఉంటే అధిక మొత్తంలో పెద్ద ప్రోగ్రామ్ చేద్దాం సార్. నెక్స్ట్ అంబేద్కర్ జయంతి ఉంది, అది కూడా పెద్ద ప్రోగ్రామ్ మంచి పుస్తకాలతో చేద్దాం సార్. ఎందుకంటే మనకు ఆర్థికంగా కానీ ఏ విషయంలో సరే కానీ ఖచ్చితంగా ప్రయాణించి విద్య వైద్యం ఈ రెండు మీద ఖచ్చితంగా ప్రత్యేక దృష్టి పెట్టాడు సార్. విద్యా వైద్యం ఉంటే ఈ మనిషి ఏదైనా చేస్తుంది, విద్యతో ఏదైనా సాధ్యం. దయచేసి ఒక్కటి ఆలోచించండి సార్ ప్లీజ్. ఐ స్మాల్ రిక్వెస్ట్. టేకల్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని మా చిన్న కోరిక సార్. ఓకే సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.